మోడీ రాజ్యాంగం విలువల్ని దేశ ప్రజల్లోకి తీసుకెళ్తారని అన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. అంబేద్కర్ ను ఓడించింది, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడింది నెహ్రూని అన్నారు. రాజ్యాంగాన్ని అడుగడుగునా కాంగ్రెస్ అవమానిస్తుందని చెప్పారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని అడుగడుగునా కూడా ఆనాడు మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానపరిచింది, అవహేళన చేసింది, ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద. అటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఒకవైపు నరేంద్ర మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆ రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి విలువలను చాటి చెప్పుతూ, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఊరేగిస్తూ ఉంటాడు. రాజ్యాంగాన్ని కాపాడాలి, అంబేద్కర్ గారు గౌరవించాలని చెప్పి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ విషయంలో కానివ్వండి, ఓబీసీల విషయంలో కానివ్వండి, కాకా కలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు దాన్ని వ్యతిరేకించింది, విభేదించింది ఆనాడు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. నెహ్రూ గారు చెప్పారు చాలా స్పష్టంగా, కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు. కులాల పేరు మీద రిజర్వేషన్ ఉన్నట్టయితే ఈ దేశం 2వ శ్రేణి పౌరులను తయారు చేస్తుంది, ప్రతిభ ఆ రకంగా దెబ్బతింటుందని చెప్పి బాహటంగా వాడు చెప్పడం.